హాయ్ గాయ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. వ్లాగ్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తాను నేను మీకు. ట్రాఫిక్. సో పెళ్ళి ఈరోజు అయిపోయింది, ఈరోజు వచ్చేసాడు గాయస్. నేను రేపు రమ్మన్నాను. పెళ్ళి అయిపోయినాక నైట్కి ఉండి మంచిగా రెస్ట్ తీసుకొని రేపు రా పీకే అని చెప్తే వచ్చేసినాడు గాయస్. పెళ్ళి అయిపోయిన నైటే వచ్చేసిన. ఎందుకు వచ్చిన? రేపు కదా నేను రమ్మన్నది. ఇది గాయస్, ఇద్దరం అంతే. నేను కూడా ఏడ్చిన నైట్, కొంచెం ఎమోషనల్ అయినా. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉంటానేమో అనుకొని నేను ఫుడ్ కూడా చేసుకోలేను. మా ఆయనకంట మటన్ మంది కావాలంట గాయస్. సో బయటకు వెళ్తున్నాం. ఆ బ్లాగ్ కూడా నేను మీకు చూపెట్టాలనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. సో గాయస్, వచ్చేసినాం మంది బిర్యానీకి. ఈ వ్యక్తిని కొంచెం ఇంటరాగేషన్ చేద్దాం గాయస్. నువ్వు ఊరు నుండి ఎందుకు వచ్చేసినావు? ఎందుకు నిన్న నైట్ లేనా ఒక్కదాన్ని? ఇది గాయస్ సేమ్ నా పొజిషన్ కూడా. నిజానికి నేను కూడా చెప్పాలంటే తను వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకు అనంటే నిన్న మిడ్ నైట్లో లేచి నేను ఏడ్చినాను గాయస్. రీజన్ ఏంటి అని అంటే సడన్గా నేను లేచిన, నా పక్కన ఆ వ్యక్తి ఉన్నాడు అనే భ్రమలోనే నేను ఉండి లేచి నేనేమనుకుంటున్నానంటే నాది నాకే పీకే కొంచెం వాటర్ ఇవ్వవా అని అంటున్నాను. తర్వాత నేను లేచి చూస్తే నా పక్కన నా హస్బెండ్ లేదు కదా అనేసి నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది. 2-2:30 వరకు నేను పడుకోలేను గాయస్. నాకు అసలు నిద్ర పట్టలేదు. ఏంటి నా హస్బెండ్ లేడు అని అనిపించింది. చాలా డైలమాలో ఉన్నా. మార్నింగ్ కూడా నేను లేవలేకపోయినా, కానీ మార్నింగ్ 8:30కే నాకు ప్రాక్టికల్స్ ఉండే. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ ఫోర్సబుల్తోని ఆఫ్టర్నూన్ కూడా నేను ఇదే మండికి వచ్చాను గాయస్. ఆఫ్టర్నూన్ చికెన్ మండి తిన్నాను. నాకు ఇప్పుడు ఆకలి కూడా అనిపించట్లేదు. మళ్ళీ నా హస్బెండ్ కోసం వచ్చా. సో ఎందుకు నేను పెళ్ళైపోగానే ఊర్లోనే ఉండమన్నానంటే గాయస్, నా భర్త ఫస్ట్ బౌన్. ఇక్కడ డాడీ వాళ్ళ సైడ్ అయినా అక్కడ మమ్మీ వాళ్ళ సైడ్ అయినా నా భర్త మాత్రమే ఫస్ట్ పుట్టినాడు అనమాట. సో తనని చూస్తే కొంచెం తన నానమ్మలు అమ్మమ్మలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి నేనైతే ఎట్లాగో వెళ్ళిపోలేను. నేను చెప్తున్నాను గాయస్, మనుషులు చెప్తే నమ్మలేరు. నేను ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నా. బాబాయ్ పెళ్ళి కోసం నేను ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నా. అత్తమ్మ క్రిస్మస్కి నాకు శారీ ఇప్పించింది. ఆ శారీ నేను అప్పుడు కట్టుకోలేకపోయినా. సో ఆ శారీకి బ్లౌజ్ అనేది ఎంత లగ్జరీగా కుట్టించుకున్నానంటే అంత లగ్జరీగా కుట్టించుకున్నా. దానికి కూడా దేవుడే సాక్షి. నా భర్తను మాత్రం నేను ఉండమన్నాను. ఉంటే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి. నా వల్ల కూడా అవ్వలేదు గాయస్. ఒక నైట్ ఉండాలంటే నాకు నరకంలాగా అనిపించింది. ఒక్క నైట్ అయినా కూడా నేను ఉండలేను గాయస్. కొంచెం నాకు ఎట్లనో అవ్వలేదు, నాకు కూడా అవ్వలేదు. నేనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ మంచిగా ఉండదు పెళ్ళి అయిపోగానే అలా వచ్చేయడము. ఉండనిలే, ఉంటే వాళ్ళతో కూడా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకున్నాను. కానీ ఇదైతేనేం నా హస్బెండ్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు. దాన్ని బట్టి నేను ఎంతో హ్యాపీ. సో మా ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ తిన్నాక మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళాక వ్లాగ్ ఎండ్ చేస్తాను గాయస్. తిన్నాక మళ్ళీ కలుసుకుందాం. సో గాయస్, ఫుడ్ తిన్నాం, అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసినాం కూడా. ఇంటికి వచ్చేసినాం. సో మా ఆయనే మొదలుచుకున్నాడు పికెట్స్, ఇట్లా స్వీట్ కందుకకి. సో ఏదైతే ఒక నైట్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం ఇద్దరం కూడా. మళ్ళీ వచ్చేసినాడు, నా దగ్గరికి వచ్చేసినాడు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Bye guys, good night.